నమస్తే అండి. ఈరోజు మన వంటలు ఏందో చూద్దరు రండి. ఇందో కోడిగుడ్లు కుర్మాలో కొంచెం మటన్ ఉనింది, మటన్ వేసానండి. చూడండి, మటను కోడిగుడ్లు కుర్మా. ఇది చూడండి, గెండి చేప వేరే వాళ్ళు ఇచ్చారు, మామిడికాయ వేసి పులుసు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గెండి చేప పులుసు కూడా బాగుంటుంది. బాగా కారం వేసి చేశాను, మామిడికాయ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఒక తడవ ఇట్లా ట్రై చేయండి. మటన్ కోడిగుడ్లు, ఇది గెండి చేప మామిడికాయ పులుసు పెట్టా. గెండి చేప మామిడికాయ చూడండి, పెద్దదే చేప ఏమో. చూసారు కదా, ఇదో కోడిగుడ్డు మటన్ తీవర అట్లా. చూపి చూడండి ఫ్రెండ్స్, గెండి చేప పులుసు మామిడికాయ చాలా బాగుంది. కోడిగుడ్లు మటన్ కుర్మా. చూడండి ఫ్రెండ్స్, మటన్ కోడిగుడ్డు తీగూర ఒక తడవ ట్రై చేయండి. అసలు ఎంత టేస్టీగా ఉందో, ఉడుకుతుంటేనే కర్రీ అంత బాగుంది. చూశారు కదా, ఒక తడవ ట్రై చేసి చూసి కోడిగుడ్లు మటను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మా వంటలు కొద్దిగా 2 రకాలుగా చేసుకున్నాం. ఆపేసా గ్యాస్ కూడా. లాస్ట్లో చూపే గ్యాస్ కూడా ఆపేసాను. చూడండి, ముక్కలు అయితే మటన్ ముక్కలు పెద్ద వేయించుకున్నాము. అన్ని కలిపి కుర్మా వండా, కోడిగుడ్లు మటను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడిపోయిందో. కుక్కర్లో 5 విజిల్ వేపించాను, బాగా మెత్తగా ఉడికింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం. ఒక తడవ ఇట్లాగా మామిడికాయ గెండి చేప పులుసు పెట్టండి, బాగుంటుంది. 2 రోజులకైనా వస్తుంది మనకి ఆ కూర, చెడదు. ఇది కోడిగుడ్లు మటన్ కూర. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.